ఇప్పుడు పాస్ పుస్తకం యొక్క భద్రతా లక్షణాలు ప్రమాణాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది నీలిరంగు అట్టతో ఉన్న పాస్ పుస్తకం. ఇందులో దీని ముఖ చిత్రంలో బంగారు వర్ణంతో ముద్రించిన భూమి యజమానపు హక్కు పత్రం మరియు పట్టదారు పాస్ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించి ఉంది. దీనిని మీ భూమి మీ హక్కు పథకం కింద ముద్రించి ఉన్నారు. మొదటి పేజీలో కుడివైపున పైభాగంలో రాజముద్రతో ఉన్న వాటర్ మార్క్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ వలన ఈ పట్టదారు పాస్ పుస్తకాన్ని ట్యాంపర్ చేయలేరు, నకిలీ తయారు చేయలేరు. అలాగే ఎడమవైపు పైభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నం ఉంటుంది. అలాగే ఈ పాస్ పుస్తకంలో ఉన్న పేజీలన్నీ యాంటీ కెమికల్ సెన్సిటైజ్ పేపర్తో తయారు చేస్తారు. దీనివలన దీని పేపర్లో ఉన్న వివరాలను కానీ డేటాను కానీ ఎటువంటి మార్పు చేయలేరు. అలాగే ఇందులో ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ పేపర్లో ఉన్న పట్టదారుని యొక్క వివరాలన్నీ వస్తాయి. అలాగే ఇందులో చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. వీటిని అన్నింటినీ గిలోచి ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ కూడా దీనికి ఒక భద్రతా ప్రమాణం. అలాగే ప్రతి పేజీలోన మధ్యలో ఒక వెండి లైన్ ఉంటుంది. ఇది కూడా ఈ వెండి లైన్ చూడగానే ఇది ఒరిజినల్ పాస్బుక్ అని మనకి తెలుస్తుంది. అలాగే పేపర్ మధ్యలో చిన్నపాటి ఫైబర్ లైన్స్ ఉంటాయి. ఆ ఫైబర్ లైన్స్ యువీ రేస్ కింద పెడితే మెరుస్తాయి. ఇవి నకిలీ దాన్ని తయారు చేయడానికి ఆస్కారం లేదు. అలాగే కింద ప్రతి పేజీలో కింద ఒక చిన్న లేబుల్ ఉంటుంది. ఈ లేబుల్ కూడా ఒక భద్రతా ప్రమాణం. అలాగే రెండవ పేజీలో పట్టదారునికి సంబంధించిన భూమి వివరాలన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పట్టదారుని యొక్క భూ వివరాలు, దాని సర్వే నెంబర్, విస్తీర్ణం అన్నీ ఉంటాయి. అలాగే 3, 4 పేజీల్లో మొదటి 2 పేజీల్లో ఉన్న వివరాలే ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటాయి. అలాగే 5వ పేజీలో పట్టదారునికి సంబంధించిన భూపటము, ఆ పటం యొక్క నెంబరు, విస్తీర్ణము, ఆ పటం యొక్క ఆ భూమికి సంబంధించిన మొత్తం జియో కోఆర్డినేట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వలన ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ భూమి యొక్క, ఆ పట్టదారుని యొక్క వివరాలు, భూమి విస్తీర్ణం అన్నీ, మరియు అలాగే ఆ భూమి యొక్క లొకేషన్ కూడా తెలియజేస్తుంది. అలాగే ఆ లొకేషన్ వల్ల మనం ఉన్న చోటు నుంచి భూమి దగ్గరికి వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ పట్టదారు పాస్ పుస్తకాన్ని యువి ఫ్లోరెసెంట్ అనే థ్రెడ్తోన, సెక్యూరిటీ థ్రెడ్తో బైండింగ్ చేస్తారు. దీనివల్ల ఇది చాలా దృఢంగా మరియు చింపడానికి వీలు లేకుండా నీటిలో వేసినా కూడా తడవదు. ఇంతటి విశిష్ట ప్రమాణాలున్న, భద్రతా ప్రమాణాలున్న పట్టదారు పాస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వర్యులు మన కొత్తగూరు గ్రామ ప్రజలకు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సర్వేరా మీరు? విఆర్ఓ ఎవరు? విఆర్ఓ వస్తున్నాడా? ఓకే. విఆర్ఓ కార్యక్రమంలో తదుపరి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ గారు గోవింద్ గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు గోవిందు. నేను కొత్తపూర్తు గ్రామ రెవెన్యూ అధికారిగా ఉన్నాను. మా గ్రామంలో రీసర్వే ముందు భూ విస్తీర్ణము 4182.97 ఎకరాలు, రీసర్వే తర్వాత విస్తీర్ణం 4154.94 ఎకరాలు. మా గ్రామంలో ప్రభుత్వ భూమి 1210 ఎకరాలు. ఇందులో అసైన్మెంట్ భూమి 159.84 ఎకరాలు, పోరంబోకు భూములు 1050.24 ఎకరాలు మరియు దేవాదాయ భూములు 79.91 ఎకరాలు. పట్టా భూముల విస్తీర్ణం 2865 ఎకరాలు. వీరిలో 718 మంది రైతులకు విశిష్టమైన మరియు దృఢమైన
తప్పులు లేకుండా రాజముద్రతో ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ గ్రామ సోదర పంపిణీ చేస్తున్నాము. ఒకసారి చదివి వినిపించి ఒక నమూనా తీసుకొని వాళ్ళు కూడా చెక్ చేయమనండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకుంటారు. ఉయ్యాల సీను వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు కొత్తపూరు గ్రామ రైతు ఉయ్యాల సీను వచ్చినాడు. ఆయన డీటెయిల్స్ అన్ని చదివి వినిపిస్తాము. ఆయన కరెక్ట్ అని మీరు కూడా అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. దీనిపైన భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అని ముద్రించబడింది. కింద గోల్డ్ కలర్తో మన గవర్నమెంట్ ముద్ర అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముద్ర ముద్రించబడినది. చెక్ చేసుకోండి మీ పుస్తకాలన్నీ. చెక్ చేసుకోండి అందరు తీసుకొని. మళ్ళీ ఏఆర్ఓ మీ యొక్క విలేజ్ అసిస్టెంట్ పైన ఎవరిపైన కంప్లైంట్ పెట్టకూడదు, పెట్టే అవకాశం కూడా రాకూడదు. అందుకే నేను చాలా 1 సంవత్సరం కష్టపడుతున్నా దీనికోసం. మీకు మినిమం 1 సంవత్సరం. ఆ విషయాలు నేను మళ్ళీ చెప్తాను. కానీ ఎక్కడా ఏ తప్పు లేకుండా మీ భూమి మీకు అప్పచెప్పడం నా బాధ్యతగా భావించాను. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒకసారి వాళ్ళు చెప్పినంత కూడా చెక్ చేసుకొని ఏదైనా ఉంటే ఇక్కడే రీచ్ చేయండి. ఇక్కడ తప్పు ఉందని నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను. మీ భూమి మీ హక్కు. ఇట్లా పేజీ తిప్పితే ఇక్కడ ఎదురుగా మీ ఫోటో ఉంటుంది. పేజీ తిప్పితే రైట్ సైడ్ ఎదురుగా మీ ఫోటో ఉంటుంది, చూసుకోండి. జిల్లా నంద్యాల, డివిజన్ డోను, మండలం డోను, గ్రామం కొత్త బుర్జు, ఖాతా నెంబరు 1476. ఏ బాబు, ఒకసారి నువ్వు చూపించి ఆయన ఫోటో కాదని ఆయన చూసుకోమని, అందరు ఫోటోలు చూసుకోమని. అట్లా నువ్వు చెప్పేటప్పుడు అందరికి అర్థం కావాలి. దీనికి ఒక పర్పస్ ఉంది, చెక్ చేసుకోవడానికి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెక్ చేసుకోండి. రైట్ సైడ్ మీ ఫోటో ఉంటుంది, చూసుకోండి. ఉందా ఈ ఫోటో? నీ కరెక్టేనా? కరెక్టే సార్. జిల్లా నంద్యాల, చూసుకోండి. కరెక్టే సార్. డివిజన్ డోను, కరెక్టే సార్. చూసుకోండి. చూడయా, కరెక్టే సార్. ఆయన ఫోటో ఆయన చూసుకున్నాడు. వాళ్ళ ఫోటో ఉంది, అడుగు, చేతులు ఎత్తమనం. ఒక కండక్ట్ చేసేటప్పుడు మీరు నేర్చుకోవాలి. అప్పుడు పాజిటివ్గా వస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది, జవాబుదారితనం వస్తుంది. కానీ జిల్లా నంద్యాల అందరూ సరి చూసుకోండి. డివిజను డోను అందరూ చూసుకోండి. మండలము డోను అందరూ చూసుకొని చెక్ చేసుకోండి. గ్రామము కొత్త బురుజు చూసుకోండి ఎంత. ఖాతా నెంబరు ఇది 1476. కరెక్టే సార్. కాయల సింది మీరు చూసుకోండి. మీ ఖాతా నెంబర్ చెక్ చేసుకోండి. కరెక్టే సార్. కరెక్టే. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. కరెక్టే సార్. సెకండ్ తప్పుందా? కరెక్టే సార్. కరెక్టే సార్. ఇప్పుడు ఇచ్చారా పుస్తకం? కాదు, పాతదా ఇప్పుడుదా? పాత సార్. పాతది. అది మళ్ళీ మాట్లాడదాం. నేను కంప్లైంట్ విన్నాయా? కంప్లైంట్ తర్వాత మాట్లాడతాను. ఈరోజు ఇచ్చిన పుస్తకాల్లో తప్పులుంటే చెప్పమంటున్నాను. పాతవన్నీ మీ పిటిషన్లు అవి తీసుకుంటాను, ఏం చేయాలో చెప్తాను, అవన్నీ చేపిస్తాం. ముందు ఈరోజు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వ్యత్యాసాలుంటే మా దృష్టికి తండి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకూడదని నేరుగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ భూమి మీకు విలువైంది, వారసత్వంగా వచ్చింది. అలాంటి భూమిని వేరే వాళ్ళు రికార్డులు మార్చేయడం, డబ్బులు తీసుకోవడం, 22A కింద పెట్టేయడం. హినయ్య
చాలా తెలివైనడుగా ఉన్నావు. ఆత్రం ఎక్కువైతే కూడా సమస్యలు ఉంటాయి. నీ ఒక్కడి సమస్య కాదు, అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాం. ఏదైనా ఉన్నప్పుడు మీరు చెప్పండి, నేను తీసుకుంటా. అవసరం నేను మైక్ కూడా ఇస్తా. మీరు చెప్పేటన్నీ విని పరిష్కారం చేస్తాం. పట్టాదారుని పేరు ఉయ్యాల సీను. మీది కూడా చూసుకోండి, నువ్వు చూసుకోవాలి. కరెక్టేనా? కరెక్టే సార్ కరెక్టే సార్ తండ్రి పేరు గంగన్న. కరెక్టే సార్ మీరు చూసుకోండి. పురుషుడు, ఈయన ఆధార్ నెంబరు 4 అంకెలతో వచ్చింది. అంకెలు వచ్చేసి 1751 ఈయనది. కరెక్టే సార్ మీరు చూసుకోండి. ఈయన ఫోన్ నెంబరు 70 32 66 31 56. ఈయన ఫోన్ నెంబరు. కరెక్టే సార్ కరెక్టే సార్ మీ ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. పేజీ తిప్పితే లెఫ్ట్ సైడు ల్యాండ్ పార్సిల్ నెంబర్ అని ఉంటుంది. చూసుకోండి పేజీ తిప్పి. ల్యాండ్ పార్సిల్ నెంబర్ కరెక్టే సార్ 765. కరెక్టేనా? కరెక్టే సార్